కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగానైతే కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి అయితే ప్రసిద్ధి చెందింది. 19వ తారీఖు నుంచి అయితే ఈ యొక్క జాతర బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఎప్పుడు చూసినా కూడా ఈ యొక్క ఆలయం భక్తులతోనైతే రద్దీగా మారింది. ప్రజెంట్ అయితే మనము ఈరోజు రథోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా మునిగి తెలుతున్నాము. దీనికి సంబంధించి భక్తులంతా కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా పాల్గొని ఆ యొక్క లక్ష్మీ నరసింహని కూడా దర్శించుకున్నారు. ప్రజెంట్ అయితే మనము కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ఉన్నాము. కొంతమందితో భక్తులతో ముచ్చరిద్దాం, వారితో ఆ యొక్క అనుభవాలను కూడా పంచుకునే ప్రయత్నం చేద్దాం. కొడవటంచ జాతరకు సంబంధించి అయితే మనకు భక్తులంతా కూడా దర్శనం చేసుకుంటాను. ప్రజెంట్ అయితే క్యూ లైన్లో ఉన్నారు. వారి యొక్క అనుభవాలను, వారి యొక్క అన్ని విషయాలను కూడా తెలుసుకుందాం. నమస్తే, మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను కాళేశ్వరంపురం మండల్ పెద్దరాత్పల్లి విలేజ్. ఓకే ఓకే. ఎప్పటికి వస్తారా? ఇప్పుడే వస్తారా? ప్రతి ఇయర్ వస్తున్నా. ఎట్లా వచ్చారు ప్రజెంట్? బస్కు. ఓకే, ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? బ్రహ్మాండంగా ఉన్నది, చాలా బాగుంది. అరేంజ్మెంట్ కూడా చాలా బాగా చేశారు. దేవస్థానం వారికి కృతజ్ఞతలు. ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు క్యూ లైన్ కానివ్వండి, మంచినీటి కానివ్వండి, రోడ్లు కానివ్వండి, బాగున్నాయండి. గతంలోకి ఇప్పటికి చూసుకుంటే బాగానే ఉన్నాయి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మీరు ఎప్పటికి రావడానికి కారణం ఏంటి? దేవుని మీద నమ్మకంతో రావడం జరుగుతుంది. అతనికి దేవుని మీద కోరిన కోరికలు నెరవేరుతాయని మీ నమ్మకం? మా యొక్క నమ్మకం, దేవుని యొక్క ఆశీస్సులు. కొంతమంది యువకులు అయితే ఉన్నారు, వారిని అడుగుదాం. యువతులు కొంతమంది వారు కూడా చదువులో కూడా రాణిస్తున్నారు. వాళ్ళ యొక్క మరొక విషయాలను అయితే తెలుసుకుందాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం? వర్కాల్ నుంచి. ఎప్పటికి వస్తూ ఉంటారా? ప్రతి ఇయర్ వస్తుంది. ఎట్లా అనిపిస్తుంది మీకు అప్పటికి ఇప్పటికి ఏంటి డిఫరెన్స్? అంటే ప్రతి ఇయర్కి మేము కోరుకున్న కోరికలు నెరవేరుస్తూ ఉంటారు స్వామివారు. స్వామివారి ప్రత్యేకత మమ్మల్ని చల్లగా చూడడం, మంచిగా చూడడం. ప్రతి ఒక్క కోరిక నెరవేరుతుంది మేము కోరుకున్న వాటివి. మీరు వచ్చారా మీ ఫ్యామిలీతో? మా ఫ్యామిలీ మొత్తం. ఎట్లా వచ్చారు? ఎట్లా బండా లేకపోతే వెహికల్? ఎట్లా? వెహికల్లో, కార్. అంటే ఎట్లా దిల్కుష్కి మొత్తం ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఫీల్ అవుతున్నాం రావడానికి. చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. రైట్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము భూపాలపల్లి నుంచి వచ్చాం. భూపాలపల్లి నుంచి. ఎట్లా అనిపిస్తుంది మీకు ఇక్కడ? చాలా బాగున్నది. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంచెం మెరుగ్గానే కనబడుతుంది. కానీ భక్తులు కొంచెం ఇబ్బంది పడుతున్నారు ఏమనిపిస్తుంది. కాకపోతే ఇంకా కొంచెం క్యూ లైన్ ఎక్కువ పెంచితే, విస్తీర్ణం ఎక్కువ పెంచితే బాగుంటుంది అని ఒక చిన్న ఆలోచన అంతే. అంటే తాగునీటి వసతి అదే విధంగా అదే మిగతాయి కూడా బాగుంది. తాగునీటి వసతి అంతే ఇంకా కేవలం అంత పర్టికులర్గా లేదు, కానీ కొంచెం డల్లే. తాగునీటి సమస్య అయితే కొంచెం కొరత ఉంది. కొన్ని మార్చుకోవాలంటారు. కొన్ని మార్చుకోవాలి ఖచ్చితంగా. ఈ ప్రభుత్వం, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కొంచెం పట్టించుకొని భక్తులకు కూడా ఏ ఇబ్బంది కలగకుండా చేస్తే మాకు సంతోషంగా ఉంటుందని కోరుతాను. అన్న నమస్తే. నమస్తే అన్న. ఏం పేరన్నా మీ పేరు? నా పేరు సందీప్ రెడ్డి. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారన్న? రేగొండ అన్న మాది. ఎట్లా అనిపిస్తుంది? మీ రేగొండ మండలంలో కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి జాతర జరుగుతుంది. బాగుందండి. అప్పటికి ఇప్పటికి బాగా డెవలప్మెంట్ అయింది, బాగానే ఉంది. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ జాతరకు వస్తున్నారు? నేను 30 సంవత్సరాల నుంచి వస్తున్నాం. నేను పుట్టినప్పటి నుంచి జాతరకు వస్తూనే ఉంటాం ప్రతి ఇయర్. అంటే ప్రత్యేకత ఏంటిది ఇక్కడ మీరు వచ్చి దర్శనం చేసుకోవడానికి? ఏంటి ఇక ప్రత్యేకత అంటే మనకి వెనకటి నుంచి ఉన్న జాతర, బండ్లు కట్టడం. చిన్నప్పుడు బండ్లు కట్టేది, ఇప్పుడు అంటే బండ్లు అవి లేవు కాబట్టి. ప్రజెంట్ మీరు బండ్ల మీద వచ్చారా? ఇప్పుడు అంటే వెహికల్స్ మీద వచ్చినాం. అప్పుడు ఎడ్ల బండ్లు ఉండేది, ఇప్పుడు ఎడ్లు లేవు, ఎడ్ల బండ్లు లేవు కాబట్టి. ఆ కాలంలో ఎట్లా అనిపించేది అన్న ఎడ్ల బండి మీద వస్తుంటే? ఇప్పుడు చిన్నప్పుడు బాగుండేది. ఇప్పుడు ఎంజాయ్మెంట్ కన్నా అప్పుడు ఎంజాయ్మెంట్ బాగుండేది. నైట్ అంతా ఉండేటోళ్ళం, తిరిగే వాళ్ళం. జాతరలో ఏర్పాటు ఎలా ఉందని మీరు భావించారు? ఏమన్నా ఇబ్బందికరంగా ఉందా? ఏర్పాట్లు బాగానే ఉన్నాయి ప్రస్తుతానికి అయితే. రైట్, చెప్పండి మీ పేరేం పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు నల్ల శ్రీనివాసరెడ్డి, మాది కాలువపల్లి, చిట్యాల మండల్, జయశంకర్ భూపాలపల్లి. ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చేస్తాం.
ఎట్లా ఉంది ఇక్కడ జాతర పరిస్థితి? జాతర ఎగ్జిబుల్ మంచిగానే ఉంది. ఈరోజు కొద్దిగా జనాలు ఇప్పుడిప్పుడే అందుకుంటారు, చూడడానికి మంచిగానే ఉంది, మంది బాగా వస్తున్నారు. ఇప్పటికి అంటే మీరు చిన్నప్పటికీ ఇప్పటికీ ఏమైనా గమనించారా తేడా? అప్పటికిప్పటికీ ఇప్పుడు చాలా డిఫరెంట్గా అయింది. చిన్నారులు ఉన్నారు, వారిని అడుగుదాం, వారి యొక్క అనుభవాలను కూడా తెలుసుకుందాం. హాయ్ చిట్టి. హాయ్. వాట్ ఇస్ యువర్ నేమ్? జాన్వి. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? మంతి. ఓడేడు. ఓడేడా? ఓడేడు ఎట్లా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. బాగుందా? ఓకే. అంటే అంతకుముందు నువ్వు ఇక్కడికి ఎన్నోసారి రావడం? థర్డ్ డే. ఎట్లా అనిపిస్తుంది మరి? నువ్వు ఇక్కడ ఏమేమి మొక్కుకుంటాను ఇక్కడ? బాగుంది. బాగుందా? అంటే ఎవరెవరు వచ్చారు మీరు? ఫ్యామిలీ మొత్తం. ఎట్లా వచ్చారు? ఎడ్ల బండా లేకపోతే కారు తీసుకుని వచ్చిలా? కారు. మొత్తానికైతే బాగా అనిపిస్తుంది ఇక్కడ చేతన. పెద్దవాళ్ళకి ఏమవుతావు? టీచర్ అవుతావా? టీచర్ అయి మంచి అందరికి చదువు చెప్పాలి. ఓకేనా? మొత్తానికైతే బాగుందా ఇక్కడ? ఓకే. నమస్కారం. ఏం పేరు మీ పేరు? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? బెంగళూరు నుంచి వచ్చారు. ఓకే. ఎట్లా ఏ విధంగా వచ్చారు? బస్సా లేకపోతే కార్లు వచ్చారు? మాదే బండి పట్టుకొని బండి మీద వచ్చారు. ఎట్లా అనిపిస్తుందమ్మా ఇక్కడ జాతర పనులు? ఎన్నోసారి రావడం ఇక్కడ? ఒక్కసారి వచ్చా నేను. ఫస్ట్ టైం వచ్చావా? ఎట్లా తెలుసు ఈ జాతర గురించి నీకు? మా కొడుకు వచ్చిండు. నీ కొడుకు తీసుకొచ్చిందా? ఓకే ఓకే. అంత మంచిగా ఉన్నారు ఇంటికనైతే? ఎట్లా అంటే జాతర పనులు అయితే మొత్తానికి అయితే బాగున్నాయా? అంటే నీళ్ళ వసతి కానీ రోడ్ల వసతి కానీ ఇంకేమన్నా వసతులు ఇక్కడ కల్పించాలని మీరు కొడుతారా? ఏం లేదు, ప్రజెంట్ అయితే బాగానే ఉన్నది.
హాయ్ చిట్టి. హాయ్ అన్న. ఏం పేరు మీ పేరు? వేదాక్షరి. వేదాక్షరి. ఎక్కడి నుంచి అమ్మా మీరు? మేము ములుగు నుంచి. ములుగు నుంచి. ప్రజెంట్ ఏ తరగతి చదువుతున్నాను? 6th క్లాస్. ములుగు నుంచి వచ్చావు. ఎట్లా అనిపిస్తుంది నువ్వు ఇప్పుడు ఇక్కడికి రావడం ఎన్నోసారి రా? ఫస్ట్ టైమే, సంతోషంగా ఉంది. అంటే నువ్వు లైఫ్లో ఏం కావాలని కోరుకోబోతున్నావు? అంటే మా డాడీ వాళ్ళకి పేరు తేవాలని ఉంది. అంటే నువ్వు పెద్దగా నాకు ఏమైతే గోల్ ఉంటుంది కదా? నా గోల్ డాక్టర్. అంటే మీరు మీ ఫ్యామిలీతో వచ్చారా? మీరు ఎట్లా వచ్చారు? మా ఫ్యామిలీతో వచ్చాం. ఎలా వచ్చారా? వెహికల్ కార్లో వచ్చాం. అంటే మీరు వస్తుంటే ఈ జాతర పరిసరాలను చూసి ఏమనిపించింది నీకు? సంతోషంగా. మొత్తానికైతే ఇక్కడ వాతావరణం బాగా నచ్చిందా? మళ్ళీ నెక్స్ట్ టైం ఈ టైంకు రావాలనుకుంటున్నా? మా కులదేవుడు. ఇప్పటికి మామూలుగా సంవత్సరం రావాల్సిందే. మొత్తానికైతే హ్యాపీ ఫీల్ అవుతున్నావా? నమస్తే అమ్మా. నమస్తే. ఏం పేరమ్మా మీ పేరు? మంగ. ఎక్కడి నుంచి వచ్చారు? భూపాలపల్లి. ఎట్లా అనిపిస్తుందమ్మా ఇక్కడ జాతర? ఇది సంవత్సరానికి ఒకసారి వస్తుంది. బాగా అనిపిస్తుంది, ప్రతిసారి వస్తామండి. కాబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా? ఒక 3-4 years అవుతుంది. ఎట్లా వచ్చారు ప్రజెంట్? బస్కే వచ్చినాం. బస్ సౌకర్యం కూడా బాగుంది. దేవుడు కూడా మంచి అనుకున్నట్టు వరాలు ఇస్తాడు. సౌకర్యాలు అసౌకర్యంగా కల్పించాయమ్మా? బాగానే అనిపించింది. సౌకర్యాలు కూడా అసౌకర్యంగా ఏమైనా ఇబ్బంది కలిగినాయి అంటున్నా? అలాంటివి ఏం లేవండి, బాగానే వచ్చినాం. మేమైతే బస్సులో వచ్చాం, బాగానే వచ్చినాం. నమస్తే, మీ పేరు? శ్రీనివాస్. ఎట్లా అనిపిస్తుంది మీకు జాతర? బాగుంది. అంటే మీరు ఎన్నోసారి రావడం? ఒక 15 times. ఎట్లా అనిపిస్తుంది అన్న? మీరు 15 సంవత్సరాల క్రితం ఇప్పటికి ఉంది. డెవలప్మెంట్ బాగుంది. ఫెసిలిటీస్ కానీ బస్ ఫెసిలిటీస్ కానీ బాగానే ఉంది. కొంచెం మారినట్టు చెప్పుకోవచ్చా? చెప్పుకోవచ్చు, బాగానే ఉంది. కాకపోతే కొంచెం రోడ్ అయితే బాగుంటుంది. అక్కడ ఇక్కడ వరకు. ఏ రోడ్ అన్న? ఎక్కడికి? పేట నుండి కోటంచ వరకు కొంచెం ఇరుకు రోడ్ ఉంది కాబట్టి అది ఒకటి అయితే బాగుంటుంది. ఇప్పుడైతే గుంతలు ఉంది. అది కూడా బాగా చేయాలని మీరు అనుకుంటున్నారు? అదొక్కటే. ఇంకా అంతా ఓకే, బాగుంది. ఓకే కాకుండా మొత్తానికి అయితే ఓకే, అంతా ఓకే. నమస్తే. ఏం పేరు అంకుల్ మీ పేరు? రమేష్. రమేష్ ఎక్కడి నుంచి వచ్చారు? రూపరేడ్పల్లి నుంచి. ఏం చేస్తున్నారు అంకుల్ మీరు? ఏం చేస్తుంటారు? మేము ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ చేస్తుంటాం. ఓకే ఓకే. ఎట్లా అనిపిస్తుంది? మీ రేగొండ మండలంలోనే ఇంత మంచి పుణ్యక్షేత్రం ఉంది, ఎట్లా ఫీల్ అవుతున్నారు? మంచిగా ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానము జనం కోసం, జనము వాళ్ళు ఉన్నటువంటి బాధలు తొలగిపోవాలని లక్ష్మీనరసింహస్వామిని వేడుకుంటున్నారు. భక్త జనం కూడా ఫుల్గా వచ్చారు. ఇది అశేష జనంతో ఉన్నది.
భక్తజనం అప్పటికి ఇప్పటికైనా పెరిగిన అంకులు తగ్గిన ఇక్కడ పెరిగిళ్ళు తగ్గడం లేదు, పెరగడం జరిగింది. వసతుల విషయానికి వచ్చినట్లయితే ఏం చెప్తారు అంకుల్? వసతుల విషయం అయితే వసతులు అయితే మంచిగా కల్పించిండ్రు. క్యూ లైన్ కూడా పద్ధతిగా వస్తున్నారు. అభివృద్ధి దిశలో ఉన్నది. అంటే మీరు చిన్నప్పుడు ఎడ్ల బండ్లలో ఇట్లా మనం నడుచుకుంటూ కూడా వచ్చినాం. ఇప్పుడు మామూలుగా ఎడ్ల బండు, ఇప్పుడు మీరు ఎడ్ల బండ్ల మీద వచ్చారు, ఎట్లా వచ్చారు? మేము బండ్ల మీద వచ్చినాం. బండ్ల మీద ఎడ్ల బండ్లు అనేవి ఇప్పుడు కనుమరుగైపోతున్నాయి. అప్పటి జ్ఞాపకాలు ఒకసారి గుర్తు చేసుకున్నాం అంకుల్, ఎట్లా అనిపించింది? చిన్నప్పటి జ్ఞాపకాలు నెవరు వేసుకుంటే మాత్రం ఇప్పుడున్నటువంటి దిశలు లేవు. అప్పుడున్నటువంటి రోజులు వేరు, ఇప్పుడున్న రోజులు వేరు. కాలానికి అనుగుణంగా ఇప్పుడున్నటువంటి ట్రెండ్ మారుతుంది. ఇప్పుడు ముఖ్యంగా మీకు తెలిసింది ఈ యొక్క ఆలయం ప్రాముఖ్యత ఏమిటంటే మీరు ఏం చెప్తారు? పూర్వం పురాతనమైనటువంటి దేవస్థానం కాబట్టి అప్పుడు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మీనరసింహస్వామి అందరికీ భోగభాగ్యాలు కల్పిస్తాడు కాబట్టి అందరూ భక్తజనం అశేషంగా వస్తున్నారు ఇక్కడ. హ్యాపీ ఫైనల్. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా అయితే లక్ష్మీ నరసింహస్వామిని కొలుస్తారు. నిజంగా కోరిన కోరికలు నెరవేరుతాయి? తప్పకుండా నెరవేరుస్తాడు. అందరూ కూడా అదే రకంగా జనం ఇక్కడ వస్తుంటారు. ఓకే, మొత్తానికైతే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రమైన కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి జాతరకైతే ఇప్పుడైతే భక్తులంతా కూడా ఒక పెద్ద ఎత్తున హాజరయ్యి ఆ యొక్క స్వామివారిని కూడా దర్శించుకున్నారు. ఇప్పటికే మనము ఈ యొక్క ఆలయంలోనైతే భక్తులతో వారి యొక్క హావభావాలను కూడా తెలుసుకున్నాము, వారి యొక్క అదే యొక్క ప్రాముఖ్యతను కూడా తెలుసుకున్నాము, వారి యొక్క ముచ్చట్లు కూడా మనము ఇప్పటికైతే ఉన్నాం. ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే బయటికి వెళ్దాం, బయట కూడా ఆ యొక్క అశేష జనంతో ముచ్చరించే ప్రయత్నం చేద్దాం. నమస్తే. ఏం పేరు? మీ పేరు? సన్సిత. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? కాటారం నుంచి వచ్చాము. ఎప్పటికి వస్తూ ఉంటారా? ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాము. ఈ ఇయర్ కూడా వచ్చాము. ఇయర్ కొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. స్వామివారు ఇయర్లీ దయ చూపడం వల్ల భక్తులకు అంత పాడి పంటలు పంచడం జరుగుతుంది. అంటే ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం ఏంటిది? ప్రధాన కారణం అంటూ స్వామివారికి మనసులో ఎలాంటి మొక్కులున్నా ఎలాంటి కోరికలున్నా నేర్చుకుంటే కంపల్సరీ అవి నెరవేరుతాయి అని ఒక నమ్మకం. అట్లా మా పేరెంట్స్ మేము పుట్టక ముందు నుండి మా పెద్దవాళ్ళు కూడా వచ్చారు, అలాగే మేము కూడా వస్తున్నాము. సంవత్సరాలు అవుతుంది నాకు ఇప్పుడు 38 years అండి. అంతకు ముందు నుండి నేను పుట్టక ముందు నుండే వస్తున్నారు. అంటే ఇయర్ కొంచెం ఇంప్రూవ్మెంట్ అయింది అనిపిస్తుంది మాకు. అయితే ఇంప్రూవ్ అయినట్టు కొంచెం ఇంప్రూవ్ అయినట్టు. ఇంకేమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి? ఇబ్బంది ఏం లేదు. హ్యాపీ ఫీల్ అవుతున్నారా? హ్యాపీ, ఫుల్ హ్యాపీ. కొంతమంది భక్తులంతా కూడా దర్శనం అనంతరం ఇక్కడ కూర్చొని ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే, మీ పేరు ఉంటుంది, ఎక్కడి నుంచి వచ్చారు? అనుష, భూపాలపల్లి. ఎట్లా అనిపిస్తుందమ్మా ఈ జాతరకు రావడం? చాలా మంచిగా ఉంది, నేను ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం. బాగుంది. మొత్తానికైతే అంటే మీ ఫ్యామిలీతో వచ్చినట్టున్నారు, అంటే మీ ఫ్యామిలీతోనే వచ్చినాం. ఎట్లా వచ్చారు మీరు? ఎట్లా వచ్చారు? వెహికల్ పట్టుకుని వచ్చి. ఓన్లీ ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చారు మీరు? అవును, ఫస్ట్ టైం. ఈ జాతర గురించి మీకు ఎట్లా తెలుసు? అంటే అత్తమ్మ వాళ్ళు చెప్పిర్రు. ఎప్పుడు మా చిన్నప్పటి నుంచి వస్తాం. ఆమె అంటే తెలియదు మా మరదలకి, మేము ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి వస్తాం, మా చిన్నప్పటి నుంచి. ఎన్ని సంవత్సరాలు? అంటే నాకు 10 సంవత్సరాలు ఉన్నప్పటి చిన్నప్పటి నుంచే వస్తాం. ఇప్పుడు నాకు 29 సంవత్సరాలు ఉంటాయి. ఇక్కడ ప్రాముఖ్యత చెప్పాలంటే మీకు ఒక మాటలో ఎలా చెప్తారు? బాగా మహిమగల తండ్రి అని అంటారు నరసింహస్వామి. కోళ్ళు మేకలు అవన్నీ మొక్కుకుంటారు, తరతరాలుగా చేసుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు కోరిన కోరికలు తీర్చేవారు నరసింహస్వామి. కోటంచ లక్ష్మీ నరసింహస్వామి అంటారు. కేవలం జాతర టైంలో వస్తారా? మామూలు టైంలో ఎప్పుడైనా ఉగాది సంక్రాంతికి అట్లా వచ్చిపోతారు?
అదే జాతర టైంలోనే వస్తాం మేమైతే. ఈ టైంలో పబ్లిక్ ఎక్కువ ఉంటారు. మా మొక్కులు కూడా ఇప్పుడే తీర్చుకుంటాం. మేము ఏమైనా మొక్కుకున్నా కానీ ఇప్పుడే తీర్చుకుంటాం. మీరు ఎట్లా వచ్చారు? వెహికల్ తీసుకుని వచ్చారా లేకపోతే ఆర్టీసీ? మా చిన్నప్పుడు మా నాన్న వాళ్ళు ఎడ్ల బండ్లు కట్టుకొని వచ్చేది. ఇప్పుడు అంటే వెహికల్ ఆటో తీసుకొని వచ్చినాం. మా సొంత ఆటో ఉంది, తీసుకొని వచ్చినాం. ఇప్పటికి సంస్కృతి సంప్రదాయాలు మారాయా అమ్మ? అట్లనే ఉన్నాయంట. ఫస్ట్ నుంచి ఎట్లున్నాయో ఇప్పుడు అట్లనే ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ఎక్కువ పబ్లిక్ కూడా పెరిగింది. చిన్న దేవుడికి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. వసతులు మీరు అప్పుడు చూసినా ఇప్పుడు చూసినాయి తేడా? డెవలప్మెంట్ అయింది, బాగానే ఉన్నది. అప్పటికిప్పటికి బాగానే ఉన్నది. మహిమగల్ల నరసింహస్వామి అని చెప్పుకోవచ్చు. చెప్పుకోవచ్చు, మహిమగల్ల తండ్రి. అన్న నమస్తే, మీ పేరేం పేరండి? శ్రీనివాస్ గారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? భూపాలపల్లి నుంచి. ఈ జాతరకు సంబంధించి ఒక ప్రత్యేకత చెప్పాలంటే ఎలా చెప్తారండి? కోటంచ దేవుని దగ్గరికి వచ్చిందంటే ప్రతిదీ మనది ఏది కోరుకున్నా కూడా అది తప్పకుండా జరుగుతుంది. అందుకే ప్రతి సంవత్సరము ఈ హోలీ పండుగ రోజు తప్పకుండా అందరూ దర్శనం చేసుకోవాలని కంపల్సరీ అందరూ చేసుకుంటారు. మంచిగా జరుగుతుంది. అట్లా మీ తాత తల్లు అప్పంచెలు వస్తున్నారు తప్పకుండా. 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల నుంచి ప్రతిసారి వస్తున్నాం. జాతర ఏర్పాట్ల గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? చాలా బాగుంది. లాస్ట్ టైం కంటే ఈసారి చాలా బాగా చేశారు. భూపాలపల్లి నుంచి వెళ్ళి ఆర్టీసీ బస్సులో వచ్చారా? లేదండి, మా సొంత వెహికల్ వచ్చాము. రోడ్ల పరిస్థితి ఎట్లా ఉందండి? జాతరకు వస్తూ ఉంటారు కదా మీరు? చాలా బాగా చేశారు. రోడ్ల పరిస్థితి కూడా బాగానే ఉంది. ఇబ్బంది ఏం లేదు, బాగానే వచ్చినాం. ఈసారి ఏర్పాట్లు బాగా చేశారు. దర్శనం కూడా తొందరనే అయిపోయింది. మంచిగా ఉంది. మనకి దేవుడు కోరిన కోరికలు నెరవేరుస్తాడు దేవుడు. అందుకే ప్రతి సంవత్సరం మేము వస్తాం ఇక్కడికి. ఫ్యామిలీతో మొత్తం వస్తాం. పిల్లలు మేము అందరం వస్తాం. చాలా బాగా అనిపిస్తుంది మాకు. ఎప్పటికీ ఎంత రాత్రి అయినా రిస్క్ అనిపించకుండా వస్తాం మేము. సంవత్సరాల నుంచి మీరు మా పెళ్ళైన దగ్గర నుంచి వస్తున్నాం. 25-30 years అవుతుంది మేము రావట్టి. ప్రత్యేకత అంటే మీ మాటలు చెప్పాలంటే ఏంటి? ప్రత్యేకత మనం ఏం కోరుకుంటే అది నెరవేరుతుంది మనకి. అది మాకు చాలా ఇష్టం. అట్లా చుట్టుపక్కల బంధువులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడికి? ఉంటుంది. మేము ఇట్లా మంచిగా అవుతుందని చెప్తుంటే మా తరపు వాళ్ళు అందరూ వస్తున్నారు ఇక్కడికి. వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారంటే మీతోటి పంచుకుంటారు కదా ఆ విషయాలను? ఓకే, అన్ని కోరికలు నెరవేరుతున్నాయని చెప్తా ఉన్నారు మాకు కూడా. దానికంటే ఇక్కడ వసతులు అయితే బాగున్నాయా? బాగున్నాయి, ఇబ్బంది ఏం లేదు. లాస్ట్ ఇయర్ కంటే ఈసారి ఇంకా బాగుంది. కూడా దర్శనం అనంతరం అయితే మనకు మండపం ముందున్నటువంటి ఒక ప్రదేశంలో సేద తీరుతున్నారు. వారితో ముచ్చరించే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్కారం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మన నాగారం నుంచి వచ్చినాం. నాగారం అంటే ఎక్కడ? పరకాల నగరం? లేదు, మన మంతి దగ్గర. ఎట్లా అనిపిస్తుందమ్మా మీరు ఇక్కడికి రావడం? బాగున్నది. ఇక్కడ వాతావరణం బాగున్నది. దేవుని రథం దింపేది కూడా బాగుంది. మేము ఎన్నో రాలే, ఇదే ఫస్ట్ సారి వచ్చినాం. మస్తు అనిపిస్తుంది. జాతర గురించి ఎట్లా తెలుసమ్మా? దాస్తర కోసం మా చెల్లెళ్ళ వాళ్ళ కొంచెం, మా చెల్లె వాళ్ళ కోసము మా చెల్లెళ్ళను మేము కలిసి వచ్చినాం. జాతరలు మీ ప్రాంతంలో జరుగుతూ ఉంటాయా? ఒక్కటి జరుగుతుంది, ధర్మపూర్ జరుగుతుంది. ధర్మపూర్ పోయేది ఎప్పటి మేము ప్రతిసారి ధర్మపూర్ పోయేది. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాము. మొత్తానికైతే ఒక హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నారా? మస్తు హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మంచిగా ఉన్నది. తాడిచెర్ల ప్రతి సంవత్సరం వస్తాం. మాకు మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ మేము మంచిగా జరుగుతుంది. మేము మంచిగా మొక్కుకుంటాం దేవునికి, నరసింహస్వామి. మేము ఎప్పటికి వస్తాం. చిన్నప్పటి కాడ నుండి ఇక్కడికి వస్తాం. మా అత్త మామల కాడ నుండి అందరి కాడ నుండి ఇడికి వస్తాము. మేము మంచిగా జరుగుతుంది. తాడిచెర్ల మంతి దగ్గర. మీరు చెప్పండి, అంతకు ముందు ఇప్పటికి ఏమైనా చేంజెస్ కనబడుతున్నాయా? మంచిగా అనిపిస్తుంది మాకు. ఇక్కడ ఏర్పాట్లు కూడా మీకు ఎట్లా ఉన్నాయి? బాగానే ఉంది. అన్నీ మంచిగానే ఉన్నాయి. మాకు ఎప్పటికి వస్తాం, దర్శనం చేసుకుంటాం, పోతాం. మాది కూడా తాడిచెర్లే. ఇక్కడ కోరిన కోరికలు తీర్చే మహిమ గల దేవుడు లక్ష్మీ నరసింహ అంటారు, నిజంగానమ్మా? నిజమే. నరసింహస్వామి మనసు సత్యం. మాకు మంచిగానే అనిపిస్తుంది. మేము ఎప్పటికి వస్తాం. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం వస్తాం. అప్పట్లో ఎడ్ల బండ్ల మీద వచ్చేది, ఇప్పుడు వెహికల్స్ బండ్ల మీద వచ్చేది. ఇప్పుడు కార్లు వస్తాను. ఇక అప్పుడు మంచిగా అనిపించేది. ఇప్పుడు కార్లు వస్తాం, పోతాను. అంతే. మొత్తానికైతే బాగా అనిపిస్తుంది కాబట్టి మీరు ఎప్పటికీ దర్శనం చేసుకుంటాం. మంచిగా దర్శనం చేసుకున్నాం. ప్రతి సంవత్సరం వస్తాం మేము మంచిగా.
జాతరలను అయితే మనకు మేకల బండ్లు అయితే ఆనవాయితీగా వస్తున్నాయి. చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి కొడవటంచ గ్రామానికి అవతలటువంటి జోగాయపల్లి, ఇటు రంగేపల్లి, రేపాక, చల్లగరేగ గ్రామాల నుంచి కూడా మేకల బండ్లు వస్తాయి. ప్రజెంట్ అయితే మనకు రంగేపల్లి నుంచి వచ్చినటువంటి మేకల బండి ఉన్నది. నిజంగా చెప్పాలంటే అసలు దీని యొక్క విశిష్టత ఏంటని కూడా మనం వారి మాటల్లోనే తెలుసుకుందాం. అన్న నమస్తే, మీది రంగేపల్లి. ఇక మేకల బండ్లు కట్టుకోవడానికి కారణం ముఖ్యంగా ప్రాముఖ్యత ఏంటంటే ఆడవాతిగా వెనుక నుంచి మా తాతల కాంచి ముత్తాతల కాంచి కట్టుకుంటూ వస్తారు. మా తల్లిదండ్రులు మాకు వాళ్ళు ఏ విధంగా మా తల్లిదండ్రులు నేర్చుకున్నారు అదే విధంగా ఈ నరసింహస్వామి అంటే అంత గొప్పతనం అని ఆ విధంగా మేము ఇక్కడికి అదే రీతిగా మేము మేకల బండి కట్టుకొని వస్తాను. మాకు చూస్తే ఇక్కడ కోటంచ నరసింహస్వామి మా మేకపత్ర బండి తిరిగే అప్పుడే ఏ విధంగా తిరిగిందో ఆ గుడి చుట్టూ అదే విధంగా ఇప్పుడు చూస్తే మాకు సాల్వతి పోలీస్ డిపార్ట్మెంట్ చూస్తే ఇస్తారు, కల్పిస్తారు. కొంతమంది ఏనుక బాణాలు అయితే ఎడ్ల మీద తీసుకొస్తారు, మీరు ఆ మేక వాటి మీద తీసుకొస్తున్నారు అంటే ప్రత్యేకత దానికి దీని డిఫరెన్స్ ఏంటి? అయితే ఒకసారి మీ చూస్తే ఏనుక బాణం కడతాం మా వీలు బట్టి, ఒకసారి ఒక వీలు కాక లేక మేము అందరూ కలిసి కట్టుకోలేక ఆచార ప్రకారం పద్ధతి ప్రకారం అట్లనే కట్టుకొస్తాను. కానీ కాకపోతే ఒకసారి మాకు భక్తి కొద్దిగా ఓసారి సుతా ఏనుక బాణం సుతా కట్టుకొస్తాను. మీరు ఇప్పుడు రంగేపల్లి నుంచి వెళ్ళి ప్రత్యేకంగా వాటిని తోలుకుంటూనే వస్తూ ఉంటారు. ఇప్పటి వరకు మా ముత్తాతల కాంచి, మా తాతల కాంచి, మా అయ్యల కాంచి ఇప్పుడు మా యుగం వరకు ఇదే విధంగా నడుచుకుంటూ వస్తాను. అంటే దీన్ని ఓన్లీ ప్రత్యేకంగా మేకల బండి అంటారు, ఇంకేమైనా పేర్లతో పిలుస్తారు? మేకపోతల బండి అంటారు. పైన ఉన్న గోపురాన్ని ఇట్లా దానికి ప్రత్యేకమైన పేరు? దానికి నరసింహస్వామి ఒక అవతారం అన్నట్టు ఒకటి ఎన్నో అవతారాలు ఉన్నాయి నరసింహస్వామి, ఆ అవతారం అని మేము పెట్టుకుంటాం. అది అంటే మీరు ఆ గ్రామం నుంచి స్టార్ట్ అయిన పంచాలు కూడా ఈ భజనలతో ఇప్పటి వరకు అదే రీతికి వస్తాను. భజనతోనే మా ఊళ్ళో ఇంటి నుండి ఇక్కడ దాకా భజన దారినే వస్తాను. అంటే మొత్తానికి కూడా ఈ యొక్క ఆనవాయితీగానైతే వస్తుందని రంగేపల్లి గ్రామంలో మా యొక్క కులస్తులంతా కూడా వచ్చి రంగేపల్లి నుంచి వెళ్ళి ఇక్కడి వరకు కూడా భజన కార్యక్రమాలతో వచ్చి ఒక లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటామనగా ఒక రంగేపల్లి గ్రామస్తులు అయితే చెప్తున్నారు. కొంతమంది భక్తులైతే అసౌకర్యానికి గురవుతున్నారు. ఇక్కడైతే రవాణా వ్యవస్థకు సంబంధించి కేవలం వన్ వే పెట్టడం వల్ల కూడా చాలా ఇబ్బందులు గురవుతున్నామని కూడా చెప్తున్నారు. కొంతమంది వాహనదారులు, డ్రైవర్లు కూడా ఉన్నారు. అన్న నమస్తే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అన్న ములుగు నుండి వచ్చిన, ములుగు లోకలే మాది అన్న. ఇప్పుడు మేడారం అయినా కూడా వీఐపీ పాస్ పెట్టుకున్నా కూడా అధికారులు నిర్లక్ష్యంతో వేరే వైపు మరలిచ్చింది. దానివల్ల కూడా ట్రాఫిక్ జామ్ అయింది. ఇక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇప్పుడు కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది. గంట అవుతుంది, ఇప్పటికి గంట అవుతుంది. వన్ వే పెట్టండి, ఒక ఇట్లా పోయి అట్లా రాని పెట్టాలి. కానీ అట్లా ఇట్లా ఇబ్బంది పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. అధికారులే మెయిన్, అధికారులే. జిల్లా కలెక్టర్ కానీ ఎవరైనా అధికారులే కదా, విఆర్ఓ కానీ ఎవరైనా అధికారే. కాబట్టి ఇప్పటికి కూడా అక్కడ నుండి గుడికాడ నుండి ఇక్కడికి వరకు గంటన్నర అవుతుంది. ఈయన వెహికల్ పెట్టుకుని ఆఫ్ చేసినాం. దాదాపు 2 పగ్గాలు పెట్టలేదు కానీ గంటన్నర అవుతుంది. ఇంతసేపు అప్పుడు ఎందుకు అధికారులు ఏం చేస్తాను మరి? ఎస్ఐలు, సిఆర్ఓ, డిఎస్పీలు అంతే ఏం చేస్తారబ్బా? పోలీసులు కూడా ఏం ఇట్లా సర్దుబాటు చేస్తారు? ఏం లేదు సార్, సర్దుబాటు లేదు, ఏం లేదు. ఇక్కడ కూడా చూస్తానా, ఇప్పటి వరకు చూస్తానా, ఏ పోలీసు అధికారి కూడా వచ్చి ట్రాఫిక్ మళ్ళిస్తలేరండి. ఎందుకంటే ఇది యంత్రాంగం అనేది మంచిగా ఉండాలి.
ప్రజలకు సౌకర్యం కల్పిస్తేనే ఎప్పుడైనా వస్తాం జాతర అని. మా వాళ్ళ లేకుండా వాళ్ళకేంది అది? వాళ్ళకి ఇక్కడ జీతాలు ఎక్కడి? మా వాళ్ళ జీతాలు వస్తాయి కదా. కాబట్టి దయచేసి అధికారులు ఇప్పటికైనా గమనించి ట్రాఫిక్ 1 వే పెట్టి ఎట్టుంటే అట్టు పోని. అది అయితే ఉన్నారు, ఒక ఉద్యోగం ఉన్నాడు, ఆయన అందుకని డైరెక్ట్ తీసుకుపోతాడు, 10 మంది తీసుకుపోతాడు, 20 మంది తీసుకుపోతాను. అలాంటివి తీసుకుపోకుండా చర్యలు కాపాడండి. ఎవడైనా భక్తులే కదా. అంటే ధనిక పేద అనే భేదం లేకుండా అందరూ కూడా సమానం ఉండాలంటే అందరు భక్తులే కదా. కాబట్టి ఎవరి వేయలే వాళ్ళు పోవాలి, పోయి మంచిగా కాపాడుకోండి దయచేసి. ఇప్పటికైనా చెప్తాను అధికారులకు, జిల్లా కలెక్టర్లకు అందరికి చెప్తాను, ఉన్న ఎమ్మెల్యేలు కూడా చెప్తాను, ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే కూడా చెప్తాను. ఇప్పుడు ఎవరు గంట సత్యనారాయణరావు, మన సీతక్క, వాళ్ళందరికీ చెప్తాను దయచేసి ఇట్లా ట్రాఫిక్ జామ్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు అనే నా ఆవేదన. ఎంతసేపు ఉన్నా నేను మీరు చూస్తలేదు సార్, ఇప్పటివరకు మీరు చూస్తారుగా, ఇంతవరకు చేయొద్దు దయచేసి, ట్రాఫిక్ జామ్ చేయొద్దు. మొత్తానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి యొక్క జాతర అంగరంగ వైభవంగా సాగుతుందని కూడా ఇక్కడ ప్రజల మాటలను తెలుసుకున్నాం. ఇక్కడైతే ఒక లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీర్చడం కాకుండా అష్టైశ్వర్యాలు కలుగుతాయని కూడా భక్తులు అయితే నమ్ముతున్నారు. ఇక్కడ చూడొచ్చు ఇప్పటికైతే ఎడ్ల బండి యొక్క రాకపోకలు, అదేవిధంగా ఏనుక బాణాలు, మేకపోతుల బాణాలు కూడా వచ్చి ఒక సందడి చేశాయి. ఏది ఏమైనా కూడా లక్ష్మీ నరసింహస్వామి కోరిన కోరికలు తీర్చే కుంకుమ బంగారాన్ని ఎప్పటికప్పుడు ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామిని కూడా దర్శించుకుంటున్నామని కూడా ఇక్కడ భక్తులు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సత్యనారాయణతో రణధీర్, ఆర్బీ న్యూస్, భూపాలపల్లి, రేగొండ మండలం, కొడవటంచ ప్రాంగణం నుంచి.